హాయ్ ఫ్రెండ్స్. సో మరో స్నాక్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇంక ఈ స్నాక్ ఏంటంటే టీ టైంలో చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు ఎవరికైనా కూడా చాలా ఇష్టపడతారు. ఇంక ఈ స్నాక్స్ ఏంటి అంటే కదా, ఇది చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. బియ్యం పిండిలో ఓన్లీ పచ్చిమిర్చి, ఆనియన్ రోట్లో వేసి దంచి, ఉప్పు ఈ 3 యాడ్ చేసేసి బియ్యపు రొట్టెల్లాగా చేసేవాళ్ళు అనమాట పొయ్యి మీద. చాలా అంటే చాలా బాగుంటాయి. సో దానికి నేను కొంచెం స్పైసెస్ ఇవన్నీ యాడ్ చేసి ఇలా టీ టైమ్ స్నాక్స్గా అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా బియ్యం పిండి తీసుకొని బియ్యం పిండిలోకి ఉప్పు, కారం, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, నువ్వులు, ఇవి పచ్చిమిర్చి పిల్లలు తినేసి నేను వట్టి కారం వేసాను. కావాలంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇంక ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. వాటర్ వేసుకొని కలుపుకొని ఒక 10 మినిట్స్ వదిలేసామంటే మనం బియ్యం పిండి అనేది జిగటలాగా తయారవుతుంది. సో ఒక 10 మినిట్స్ నానబెడితే మంచిగా అవుతుంది అనమాట. ఇంక దీనికోసం ఒక కవర్ తీసుకొని కవర్ మీద కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఇలా వీడియోలో చూపించిన విధంగా చేత్తో ఒత్తుకొని మనము చపాతీ ఎలా కాల్చుకుంటామో ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ అలాగే సేమ్ ప్రాసెస్ 2 టైమ్స్ కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కాల్చుకున్నామంటే క్రిస్పీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలనే కాదు పెద్దలైనా టీ టైంకి అయితే కన్నా చాలా బాగుంటుంది స్నాక్ అనేది. నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే కన్నా బియ్యపు రొట్టెలు అనేసి బియ్యంతో అప్పట్లో ఇసుక ఉంటుంది కదా. గట్టిగా చెప్పు వీడియోలో వచ్చిందా. నువ్వు బిట్టు బిట్టు పెట్టుకున్నావా? తీసుకో తీసుకో. బాగుందా? ఇంకా చూస్తున్నారు కదా, మా పిల్లలతో చెప్పించాను బాగుందనేసి. మా పాప కూడా చాలా ఇష్టంగా తినింది. ఇంకా మా పాప దాంట్లోకైతే కన్నా కొంచెం పప్పు యాడ్ చేసేసుకొని వాళ్ళ డాడీ తింటాడు కదా పప్పులో కలుపుకొని రొట్టె, అలా తినిందనమాట. చాలా బాగుంది మమ్మీ అనేసి. ఇంకా చెప్పాను కదా, చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే ఈ బియ్యాన్ని ఇసురాయిలు ఇసిరి దాంట్లోకి కొంచెం అదే ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి రోట్లో దంచిన కచ్చా దంచి రోట్లో వేసిన తర్వాత రొట్టెలాగా చేసేవాళ్ళు. చాలా అంటే చాలా బాగుండేదండి. సో నేను దానికి కొంచెం ఇలా స్పైసెస్ ఇవన్నీ యాడ్ చేసి టీ టైమ్ స్నాక్ లాగా అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.